సాతానుతో గొర్రెల కాపరి. సాల్మన్ తండ్రి లోకా మరణించడంతో అతను చాలా కుమిలిపోతూ ఉంటాడు. తదుపరి కార్యక్రమం పూర్తయిన తర్వాత కొంతమంది వ్యక్తులు సాల్మన్ దగ్గరకొచ్చి, అందులో ఒకరు, చూడు సాలోమాన్, మీ నాన్న నాకు మంచి స్నేహితుడు. ఇప్పుడు నీ బాగోగులు చూసుకోవడం నా బాధ్యత. నీకు తల్లి ఉంటే ఆమె నీ బాగోగులు చూసుకునేది. ఇప్పుడు నేనే నీకు తల్లి తండ్రి. నా దగ్గరుండటానికి నీకు సమ్మతమేనా? ఆ మాటలకు సాల్మన్ ఏడుస్తూ సరే అని చెబుతాడు. తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. రాబేలు తన కుమారుడు మోషేతో సమానంగా అతన్ని చూసుకుంటూ ఉంటాడు. ఇద్దరూ కూడా చక్కగా చదువుకుంటూ ఉంటారు. రోజులు గడుస్తున్నాయి. మోషే చదువు మానేసి బయట చెడు తిరుగుళ్ళు తిరగటం మొదలు పెడతాడు. సాల్మన్ ఎంత చెప్పినా అతని మాట అస్సలు వినడు. ఆ దినమున ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళెను. అదే విషయాన్ని సాల్మన్ తండ్రితో చెబుతాడు. తండ్రి, తమ్ముడైన మోసే చదువుకొనుటకు నిరాకరించుచున్నాడు. నేనేదైనా చెప్పిన ఎడలా ఎదురు తిరుగుచున్నాడు. చదువుకోకుండా బయట తిరిగి సమయమునకు ఇంటికి చేరుచున్నాడు. నేను తండ్రికి చెప్తా అనగా నన్ను బెదిరించెను. తమ్ముడు తప్పుడు మార్గంలో వెలుచుండగా నేను హింసించకుండా నీకు చెప్పి తిని. ఆ మాటలకు రాబేలు మోషేతో ఇలా అనెను. మోషే, నీవు దేవుని విడిచి సాతానికి బానిసగా ఎందుకు జీవించి ఉన్నావు? నువ్వు శ్రద్ధగా చదువుకొని మంచి మార్గంలో నడవాలి. లేదంటే నిన్ను గొర్రెల కాపరిగా పంపించెదను. ఆ మాటలు విని అతను తండ్రి మాటలు లెక్క చేయక, అయితే నేను గొర్రెల కాపరిగానే వెళ్ళెదను. నీకు సొంత కుమారుడు కంటే వాడెక్కువయ్యాడు కదా, నన్ను వదిలే అంటూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. 4 దినముల వరకు అతను కనపడకుండా ఉంటే వారిరువురూ కూడా అతని కోసం వెతుకుతుండగా ఎక్కడా కనిపించడు. అప్పుడు రాబేలు ఏడుస్తూ, ప్రభువా, నా కుమారుడు ఎక్కడున్నా నాకు జాడ చూపించుము అంటూ ప్రభువును ప్రార్థించెను. అచ్చటకు ప్రభువు ప్రత్యక్షమై, నాయనా రాబేలు, నీవు దుఃఖించుట మాని ఈ ప్రక్కన ఉన్న నదీ తీరం వైపు చూడు. అచ్చట నీ కుమారుడు కూర్చొని ఉండెను అని చెప్పి మాయమాయెను. రాబేలు అటువైపు చూడగా నదీ తీరం దగ్గర కూర్చొని దిగులుగా ఉండెను మోషే. కుమారుణ్ణి చూసిన ఆనందంలో దగ్గరికి వెళ్లి కన్నీటితో కౌగిలించుకుని, నాయనా మోషే, ఇచ్చటకు రావటకు నీకేమి అంత కష్టం వచ్చినది? నన్ను ఎందుకు నాయన ఇంత బాధ పెడుతుంటివి? నీకు నచ్చినట్లు నీవు ఉందువురా అంటూ తన నివాసమునకు తీసుకువెళ్ళెను. ఇంటికి వెళ్లిన తర్వాత మోషే తన తండ్రితో, సలోమాను ఇంట్లో ఉండటం నాకిష్టం లేదు. అతను ఇంట్లో ఉన్నచో నేను ఇంట్లో ఉండను అని పలికెను. దాంతో రాబెలుకి ఏం చేయాలో అర్థం కాదు. అతను ఏం చెప్పలేక ప్రభువైన క్రీస్తుని ప్రార్థన చేయటం మొదలుపెట్టెను. తండ్రి, ఒకవైపు కన్న ప్రేమ, మరోవైపు పెంచిన ప్రేమ, ఇద్దరూ నాకు 2 కళ్ళ లాంటివారు. ఏ కన్ను లేకపోయినా నేనుండలేను అంటూ ప్రార్థించుచుండగా అతని బాధని అర్థం చేసుకున్న సాల్మన్ తండ్రితో, తండ్రి, మీరు మోషేతో సంతోషంగా ఉండండి. నేను ప్రభువు మీద ఆధారపడి నన్ను ఏ దిశగా నడిపించనో నేను అలాగే నడిచేదాను. ఆ మాటలకి రాబేలు ఏమీ పలుకలేక ఎంతగానో బాధపడెను. సాల్మన్ వెలుచుండగా దేవుడు కనిపించి అతనితో, కుమారా, నువ్వు ఉత్తర దిక్కున నోవాహు అయిన రైతు వద్దకు చేరుము. ఆయన నిన్ను సేకరించెను. అతనికి కుమారులు లేనందువలన చాలా దుఃఖించుచున్నాడు. నిన్ను తన కన్న కుమారుడు కంటే ఎక్కువగా చూసుకొని ప్రయోజకుడిని చేస్తాడు అని పలికెను. ఆ మాటకి అతను సంతోషపడుతూ అతని వద్దకు చేరెను. నోవాహుకి ప్రభువు ఆజ్ఞ కావటంతో అతన్ని స్వీకరించి చదివించుటకు సిద్ధమాయెను. సాల్మన్ బాగా చదువుకుంటూనే తండ్రికి వ్యవసాయంలో సహాయం చేస్తూ ఉండెను. రోజులు గడుస్తున్నాయి. వీరు వారి పని చేసుకుంటూ ప్రభువైన క్రీస్తును ప్రార్థించుకుంటూ సంతోషంగా ఉండెను. ఇదిలా ఉండగా అక్కడ మోషే మాత్రం విచ్చలవిడిగా తిరుగుతూ తండ్రి మాటను వినకుండా ఉండటంతో ఆ విషయం గురించి అతను ఎంతగానో ప్రార్థిస్తూ ఉంటాడు రాబెలు. ఆ సమయంలో ప్రభువు తన ముందు ప్రత్యక్షమై, రాబేలు, నీవు ఈ కుమారుని బెత్తం వాడకుండా పెంచాలని చూశావు. బెత్తము వాడని తండ్రి కుమారునికి శత్రువు అని వాక్యము లేదా? అతను పూర్తిగా సాతాను బంధకంలో ఉన్నాడు. దీనికి మార్గం ఒకటే, అతనిని గొర్రెల కాపరిగా పంపు. కొన్ని దినములకు ఆయనకు అంత అర్థమై సాతాను బంధి నుంచి బయటకు వచ్చి నీవు చెప్పిన మాట విని నా మార్గంలో నడుచును. ప్రభువు పలికిన మాటలకు అతను సంతోషపడి అతన్ని గొర్రెల కాపరిగా పంపించెను. పంపిన పిమ్మట తన గొర్రెలను చూసుకోకుండా పక్కనున్న నదిలో ఆడుకుంటూ ఉండెను మోషే. దాంతో అక్కడ్నుంచి గొర్రెలు విచ్చలవిడిగా వెళ్ళిపోయెను.
కొద్ది సమయం తరువాత మోషే వచ్చి చూడగా అచ్చట ఏమీ కనిపించవు. అది చూసి భయపడి అచట ఉన్న పరిసరాలను గమనించగా ఎక్కడా కనిపించకపోవడంతో గొర్రెలన్నీ విచ్చలవిడిగా ఎక్కడికో వెళ్ళిపోయెను. ఈ విషయం నా తండ్రికి తెలిసినచో నన్ను చంపివేయును అని దుఃఖిస్తూ ఉండగా అంతలో సాతాను ప్రత్యక్షమై, ఒరి బాలక, నీ తండ్రి నీకు గొర్రెల కాపరిగా ఉండమని చెప్పినచో నీవు వాటిని కాపలా ఉండకపోవడంతో అవి ఎక్కడికో వెళ్ళిపోయెను. ఈ విషయం నీ తండ్రికి తెలిసినచో నిన్ను చంపివేయబడును. కావున నా మాటలు విని ఆ తీరంలో దూకి నీవు ప్రాణాలు విడిచిపెట్టుము. అప్పుడు నీవు సంతోషంగా చచ్చిపోవును. లేనిచో నీ తండ్రి చిత్రహింసలు పెట్టి చంపెదను. ఆ మాటలు విని మోషే ఏడుస్తూ ఆ తీరం వద్దకు వెళ్ళుచుండగా అంతలో తనకొక ఆలోచన వచ్చెను. నా తండ్రి ఒక మాట పదే పదే చెబుతూ ఉండెను. మనకు కష్టం కలిగినచో ఆ ప్రభువును స్తుతించిన ఎడల ప్రభువు ప్రత్యక్షమై మనకు ఒక మార్గం చూపించును అని. అను మాట తనకు జ్ఞాపకమొచ్చి ఆ నదీ తీరమొడ్డున ప్రభువును ప్రార్థించటం మొదలుపెట్టెను. నా తండ్రి, ప్రభువా, నేను పాపిని. నా తండ్రి నాకిచ్చిన పనిని నేను నిర్వర్తించని ఎడల గొర్రెలు ఎక్కడికో పోయెను. ఈ విషయము నా తండ్రికి తెలిసినచో నన్ను చంపెదను. కావున నీవు నా యందు దయించి ప్రత్యక్షమై నాకు మంచి మార్గము కలగజేయము అని ఈ ప్రార్థన చేయుచున్నప్పుడు సాతాను ఎన్ని విధములుగా మోషేను ఇబ్బంది పెట్టినా తాను చలించకుండా ప్రభువును స్తుతించటం వల్ల ప్రభువు ప్రత్యక్షమవటంతో ప్రభువును చూసి సాతాను మాయమాయెను. నాయనా మోషే, నీవు సాతాను ఆధీనంలో ఉండి చదువు మీద దృష్టి లేకుండా ఆయెను. నీవు దిగులు చెందకుము. నీ గొర్రెలను నేను ప్రసాదించదను. ఈ దినము నుండి నీవు బుద్ధిగా చదువుకొని గొప్ప ప్రయోజకుడు కావలెను అంటూ దీవించి గొర్రెల మందలను ఏర్పాటు చేసి తను అదృశ్యమాయెను. మోషే గొర్రెలను తీసుకుని ఇంటికి వెళ్ళెను. వెళ్ళిన పిమ్మట తన తండ్రి రాబేలు వద్దకు వెళ్ళి, తండ్రి, నేను ఈ దినము నుండి నీవు చెప్పినట్టు ఉండి చదువుకునెను. నీవు దిగులు చెందకుము అంటూ తండ్రికి ధైర్యమిచ్చెను. అది చూసి రాబేలు చాలా సంతోషించి, తండ్రి, నా కుమారుడిని మంచి మార్గంలో నెట్టితివా? నీకు శతకోటి వందనాలు తండ్రి అంటూ ప్రభువును ప్రార్థించెను. దినములు గడుచుచుండెను. మోషే బాగా చదివే డాక్టరై అదే గ్రామానికి ఉచితంగా వైద్యం చేస్తూ ఉండెను. ఇదిలా ఉండగా రాబేలు దిగులుగా ఇంట్లో కూర్చొనుండగా వైద్యం ముగిసిన తరువాత మోషే ఇంటికి వచ్చి తన తండ్రిని చూసి, తండ్రి, నీకేమైనది? ఇలా దిగాలుగా కూర్చుంటివి? మన సమస్యలన్నీ తొలగిపోయినచో నీవు సంతోషంగా ఉండక దిగులు చెందుతుంటివి. దానికి కారణమేమిటి? నాయనా, ఈ సంతోషంలో ఉండి నేను సలోమాన్ని మరిచితిని. ఆ కుమారుడు ఎలా ఉండునో, ఏం చేస్తున్నాడో అని దిగాలుగా ఉండెను అంటూ కన్నీరు కారుస్తూ బాధపడుతుండగా ప్రభువు ప్రత్యక్షమై, రాబేల్, నీవు దిగులు చెందకుము. నేను సలోమాను యొక్క జాడను నీకు చెప్పెదను. ఉత్తర దిక్కున ఆయన నివసిస్తూ ఉండెను, సంతోషముగా ఉండెను అని చెప్పగా ఆ దినమున రాబేలు మోషే ఇద్దరూ కలిసి ఆ దిశకు వెళ్లి సాల్మన్ను కలిసెను. సాల్మన్ను చూసిన సంతోషంతో రాబేలు, నాయనా, నీవు ఎలా ఉండుచుంటివి? ఇన్ని దినములు ఎలా గడిచెను? నిన్ను ఎవరు ఆశ్రయించారు? అని అనగా, ప్రభువు ఆజ్ఞ మేరకు నేను నోహావు తండ్రి వద్ద ఉండెను. ఆయనే నన్ను చదివించి డాక్టర్ని చేసెను. నేను చాలా సంతోషముగా ఉంటిని అని మాట్లాడుచుండగా అంతలో నోవాహు వచ్చెను. అది చూసిన సాల్మన్, ఈయన నన్ను పెంచిన తండ్రి అని నోవాహాను చూపించెను. మోషే నోవాహు వద్దకు వెళ్లి, మా నాన్నగారు చేసిన కొన్ని తప్పుల వలన తను నీ వద్దకు చేరుకునెను. సాలోమానును ఇన్ని దినములు ప్రేమతో చూసుకున్నందుకు మీకు అభినందనలు అంటూ కౌగిలించుకొనగా, సాలోమాను ఆ ప్రభువు నా వద్దకు చేర్చెను. నాకు కుమారులు లేనందున నా సొంత కుమారుడి కంటే ఎక్కువగా తనని చూసుకోవలెను. అతనిని ఒక వృత్తిలో నిలబెట్టి తిని అంటూ దుఃఖిస్తూ ఉండగా సాల్మన్ నోవాహును హత్తుకొని ఏడుస్తూ ఉండగా తన కన్నీటిని చూసిన రాబేలు, సోదరా నోహావు, నీ యందు నా బిడ్డను విడదీయుటకు నేను రాలేదు. తాను ఎలా ఉండెనో తన యోగక్షేమాలు చూచుటకు నేను వచ్చి తిని. నీవు దిగులు చెందకు అనగా సాల్మన్ రాబేలు వద్దకు వచ్చి, తండ్రి, మీ ఇరువురిని నేను విడిచిపెట్టుకోదగను. కావున నేను మీ ఇద్దరి వద్ద ఉండును అని తన తమ్ముడైన మోషే వైపు చూసెను. మోషే సాల్మన్ వద్దకొచ్చి, అన్నా, నేను నీ విషయంలో చాలా తప్పు చేసి తిని. ఆ ప్రభువు నాకు మంచి మార్గం చూపించి నేను డాక్టర్ అవ్వటకు కృషి చేశాను. నేనిప్పుడు మన గ్రామంలో వైద్యం చేయుచున్నాను. ఆ మాటలకు సాల్మన్ చాలా సంతోషించి,
తండ్రి, నాకు ఒక ఉపాయం వచ్చును. తమ్ముడు నేను డాక్టర్ అయినందువలన మన గ్రామాల మధ్య హాస్పిటల్ కట్టించి అక్కడ ఇద్దరము కలిసి వైద్యం చేసినచో అప్పుడు అందరం కలిసి సంతోషంగా ఉందము. ఆ మాటలకు నోవాహు, రాబేలు చాలా సంతోషించెను. ఆ దినము నుండి సాల్మన్ మోషేలు ఆ గ్రామాల్లో ఉచిత వైద్యం చేయుచున్నారు. దినములు సాగుతుండగా వీరు చేయుచున్న ఉచిత వైద్యమునకు ఆ ప్రభువు ఉప్పొంగిపోయి సంతోషంతో, ప్రభువు సాతానా, నువ్వు ఏచట ఉన్నా నా వద్దకు రమ్ము అని పిలవగా సాతాను ప్రత్యక్షమాయెను. చూడు సాతానా, నీవు మోషే మనసుని చెడుగా సృష్టించి తనని చెడు మార్గంలో నడిపించితివి. అతనిని మరణం వైపు కూడా తీసుకువెళ్ళితివి. కాని అది నేను గమనించి మోషేని నేను మంచి మార్గంలో నడిపించితిని. ఆ దినమున నీవు మోషేని మరణించేలా చేసినచో ఈనాడు గ్రామాలలో ఇటువంటి మంచి వైద్యులు ఉండేనా? మనము చేయు మంచి చెడు కార్యములకు కొన్ని కుటుంబాలు ఆధారపడి ఉండెను. ఆ మాటలకు సాతాను కన్నీరుతో, తండ్రి, ప్రభువా, నేను చేసిన తప్పును మన్నించుము. అందుకేనేమో మంచి చేయువారిని ప్రభువు అని, చెడు చేయువారిని సాతాను అని ప్రజలందరూ అనెను. నేను చేసిన కార్యము ఎంత చెడుదో నాకిప్పుడు తెలిసి వచ్చెను. ఇటువంటి చెడు కార్యక్రమాలు ఎన్నడూ చేపట్టను అని మీకు మాటిస్తున్నాను ప్రభువా అంటూ ప్రభువుకు నమస్కరించి అచట నుంచి వెళ్ళిపోయెను. సాతాను చెప్పిన మాటలకు ప్రభువు సంతోషించి వారందరినీ దీవించెను.